ఈసారి ఇంకొక స్పెషాలిటీ ఉంది. అదే ఓవర్సీస్ స్టార్స్ కొంతమంది మామూలు రేటు కదా, ఒక రేంజ్లో రేటుకి అమ్ముడుపోయారనమాట. 24.75 crores పెట్టి కొన్నటువంటి వన్ అండ్ ఓన్లీ మిచెల్ స్టార్క్ నిజంగా వరల్డ్ కప్ తాలూకా ఆ ఎక్స్పెక్టేషన్స్ తీసుకొచ్చి కేకేఆర్ వైపు అలా వెళ్ళిపోయాడు అనమాట. సో హౌ డూ సీ హెమ్? మిచెల్ స్టార్క్ వాళ్ళ ఇంటి దగ్గర పార్క్ కొనేసాడంట. ఆబ్వియస్లీ పర్స్ ప్రెషర్ చాలా ఉంటుంది శశి చూసుకుంటే. ఎందుకంటే ఫ్రాంచైజీ మీ మీద అంత ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అండ్ బీయింగ్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్, తన ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది. వరల్డ్ కప్లో అద్భుతమైన స్పెల్స్ వేసాడు. ఒక డిఫరెంట్ ఫార్మాట్, కానీ ఈజ్ అ వరల్డ్ క్లాస్ బౌలర్. తన మీద ప్రెషర్ ఉంటుంది కానీ ఈజ్ వరల్డ్ క్లాస్ బౌలర్. నాకైతే సూపర్ బెట్. ఒకటేమో తమ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్, మంచి ఫామ్లో ఉన్నాడు, రిథంలో ఉన్నాడు, ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఇన్ ద వరల్డ్, కాబట్టి గుడ్ చాయిస్. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వచ్చేస్తే మన వాళ్ళకి ఓపెనింగ్ కాస్త అంటే డేవిడ్ వార్నర్ వెళ్ళిపోయిన తర్వాత, డేవిడ్ భాయ్ వెళ్ళిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ 2016లో ఆ టైటిల్కి అలా బ్రేక్ పడింది. సో ఇంకొక ఆస్ట్రేలియన్ ఆ షూస్ ఫిల్ చేయడానికి వచ్చేసారు. అండ్ వరల్డ్ కప్లో దుమ్ము లేపినటువంటి ట్రావిస్ హెడ్. సో హౌ డూ యూ సీ హిమ్? ట్రావిస్ హెడ్ 50 ఓవర్ ఫార్మాట్లో ఈజ్ ఎ ప్రూవెన్ కస్టమర్. కానీ T20 ఫార్మాట్లో ఇంకా తన కన్సిస్టెన్సీ కానీ ఆ మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీ ఇంతవరకు మనం అంతా చూడలేదు. ఒకవేళ ట్రావిస్ హెడ్ 11లో ఆడితే మాక్రమ్ని డ్రాప్ చేయాల్సి వస్తుందేమో. మరి ఇంత స్ట్రాంగ్ డిసిషన్ ఇనిషియలీ తీసుకుంటారా? ఐ హ్యావ్ మై డౌట్స్. అండ్ రాయుడు, మన అంబటి రాయుడు, వి ఆల్ మిస్ హిమ్. సో మన తెలుగు కుర్రాడు అంబటి రాయుడుని రిప్లేస్ చేయడానికి ఒకరిని వచ్చారు. అదే న్యూజిలాండ్ నుంచి వచ్చినటువంటి డారెల్ మిచెల్. ఎలా ఉండబోతున్నారు సిఎస్కేకి? ఎంతవరకు యూస్ఫుల్ గా ఉండబోతున్నారు ఈ మిడిల్ ఆర్డర్ లో? డారెన్ మిచెల్ ఫెంటాస్టిక్ ఆప్షన్ చెన్నై అయితే చూస్ చేశారు. ఆబ్వియస్లీ వాళ్ళ కోచ్ కూడా ఉన్నారు న్యూజిలాండ్ కాబట్టి ఐ థింక్ దే గాన్ ఎట్ విత్ దిస్ న్యూజిలాండ్ ప్లేయర్. అండ్ ఇంకో విషయం, తను టీంకి వాల్యూ యాడ్ ఏం చేశారంటే ఈజ్ అ మ్యాచ్ విన్నర్. వరల్డ్ కప్లో కానీ మీరు ఇంతకుముందు సిరీస్ న్యూజిలాండ్ టీంకి ఆడినప్పుడు ఎన్నో మ్యాచెస్ గెలిపించాడు. అదే కాదు, ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. వెరీ గుడ్ చాయిస్. ప్రెజర్ని చాలా మంచిగా హ్యాండిల్ చేస్తాడు. ఇంకా చెన్నై ఎవరన్నా ప్లేయర్ని తీసుకున్నారంటే వాళ్ళకి సత్తా లేదే ఊరికనే తీసుకోరు. అండ్ తమిళనాడు నుంచి అలా కర్ణాటకకు వచ్చేద్దాం. ఈసారి ఆర్సీబీలో మన సిరాజ్తో పాటు, విరాట్ కోహ్లీతో పాటు కొత్త బౌలర్ యాడ్ అవబోతున్నాడు, స్పీడ్స్టర్ అల్జారీ జోసెఫ్. సో ఈ స్పీడ్స్టర్ ఆర్సీబీకి ఎంతవరకు వాల్యూ యాడ్ అవబోతున్నాడు? టాల్ ఫాస్ట్ బౌలర్, మంచిగా పేస్ ఉంది. అండ్ ఆర్సీబీకి ఎలాంటి బౌలర్స్ కావాలంటే న్యూ బాల్తో కూడా వికెట్స్ తీయాలి, డెత్లో కూడా మంచిగా వేయాలి. అందుకనే అల్జారీ జోసెఫ్ లాంటి బౌలర్కి వెళ్ళాడు. ఇన్ఫార్మ్ బౌలర్, ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా మంచి వికెట్స్ తీసేస్తున్నాడు. సో చిన్న గ్రౌండ్లో కావాల్సింది న్యూ బాల్తో వికెట్ తీసే సత్తా ఉన్న బౌలర్. ఐ థింక్ దట్స్ వై అల్జారీ జోసెఫ్ వైపు వెళ్ళారు. ఐ హోప్ హీ కమ్స్ గుడ్. ఎందుకంటే ఈ చిన్న గ్రౌండ్లో బౌలింగ్ వేస్తాం అంత ఈజీ కాదు. ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, కానీ ఐ హ్యావ్ మై డౌట్స్ తను ఎట్లా పర్ఫార్మెన్స్ చేస్తాడు.